కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్కూల్స్ అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని లయన్స్ క్లబ్ వైస్ గవర్నర్ చిట్నిడి శ్రీనివాస్ పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాల గుడారిగుంటనందు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఘనంగా నిర్వహించడమైంది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుని బి విష్ణుప్రియ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. పిల్లల హాలిస్టిక్ ప్రోగ్రెస్ ను తల్లిదండ్రులకు వివరంగా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలకు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ను అందజేసిన దాత చిట్నిడి శ్రీనివాస్ ని సన్మానించడం జరిగినది. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులను అలరించాయి. తల్లిదండ్రులు ముగ్గుల పోటీలు, టగ్ ఆఫ్ వార్ ఆటల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇటువంటి సమావేశాల వల్ల పాఠశాలకు తల్లిదండ్రుల మధ్య దృఢమైన సంబంధాలు ఏర్పడతాయని ప్రధానోపాధ్యాయుని బి విష్ణుప్రియ తెలియజేశారు. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నా సరే కానీ దయచేసి మళ్ళీ అందరి పేరెంట్స్ని ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి. అందరికీ ఒకసారి మన స్కూల్ విషయం చెప్పండి. స్కూల్ ఎలా ఉంది, ఇక్కడ చదువు ఎలా చెప్తున్నారు, మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు కదా, అవన్నీ విషయాలు ఒకసారి చెప్పి మన స్కూల్లో పిల్లలు ఎక్కువ మంది జాయిన్ అయ్యే విధంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఎక్కువ మంది ఉండాలండి. ఇప్పుడు ఎంత ఉన్నారు? 353 ఉన్నారు. అది 500 దాటే విధంగా మీ అందరూ ప్రతి ఒక్కరూ మీరు ఒకసారి మన స్కూల్ కోసం మీరు ఆలోచించి మన పిల్లలు పెరిగే విధంగా మీరు మాకు హెల్ప్ చేయాలి. ప్రతి ఒక్కరి పేరు నాకు తెలియదు కాబట్టి అందరికీ చెప్తున్నానండి. ఇక్కడికి ప్రెజెంట్ అయిన అందరికీ కూడా దయచేసి మన స్కూల్ని మనం బతికించుకుందాం, ఇంకా మంచిగా పెద్ద స్కూల్ లాగా మనం చేసుకుందాం. దీనికి మీ అందరి సహకారం కావాలి. అలాగే ఏ అవసరమైనా కానీ పేరెంట్స్తో మేము చర్చిస్తామండి. మీకు ఏదైనా ఉన్నా కానీ ప్రాబ్లం వచ్చి మాకు చెప్పండి. మా పిల్లలు కూడా శ్రద్ధగా బాగా చదువుకుంటున్నారు, ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్ కూడా ధీటుగా ఉన్నది అని చెప్పాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా మనం గ్రహించాలి. మనం కూడా పిల్లలు ఎలా చదువుతున్నారు, ఎక్కడ చదువుతున్నారు, పిల్లలు బాగా చదువుతున్నారో లేదా, వాళ్ళు ముందుకి మాట్లాడగలుగుతున్నారో లేదా అని కూడా మీరు కూడా గ్రహించుకోవాలి. అనవసరంగా పక్క వాళ్ళు ఏదో చదువుతున్నారు కదా అని చెప్పి మీరు ఉన్నదాన్ని మళ్ళీ అప్పులు చేసి ఇబ్బంది పడే కన్నా స్కూల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఒకసారి మీరు కలిసి చర్చించుకోండి, చక్కగా చెప్తారు. బీఈడి, ఎంఈడి ఇటువంటి కోర్సులు చేసి క్వాలిఫై అయ్యి మీకు చదువు చెప్తా ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్లో ఇటువంటి క్వాలిఫికేషన్స్ ఉండవు. ఎంత తక్కువకి వస్తే అంత తక్కువకి ఎవరినో కూర్చోబెట్టి చదివించేస్తారు రాత్రి పగలు. ఇలాంటి విశాలమైన వాతావరణం కూడా ఉండదు ఆడుకోవడానికి పిల్లలకి. ఉదయం మీరు చక్కగా తయారు చేసి స్కూల్ యూనిఫామ్ ఇస్తున్నారు, చక్కగా తయారు చేయండి పిల్లల్ని.